హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మనం ఇది బ్యాక్ హుక్స్, బోట్ నెక్ బ్యాక్ హుక్స్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు, హ్యాండ్స్ వచ్చేసి నేను బాహుబలి హ్యాండ్స్ టైపు చిన్నగా, ఎక్కువ కుచ్చులు రాకుండా సన్నగా పెట్టాను. హ్యాంగింగ్స్ వచ్చేసి చూసారు కదా, ఇట్లా క్లాత్తోనే చేశాను. బ్యాక్ హుక్స్ కాడికి వచ్చేసి చిన్న పొట్లి బటన్స్ పెట్టాను. ఫ్రంట్ వచ్చేసేమో ఈ నెక్ పెట్టాను. నేను ప్రిన్సెస్ కట్ అనేది పెట్టేశాను. నేను చూస్తున్నారు కదా, సైడ్లో వచ్చేసి కూడా చూసారా ప్లస్ గుర్తుతో మనకి ఎలా వచ్చిందో. దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది మన కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ అయితే తడిపి ఆరబెట్టుకుని ఐరన్ అయితే చేసేసుకోవాలండి. చేసేసుకుని నేనైతే ఇట్లా లైన్గా ఒక గీత అనేది గీసేసుకున్నాను. 1/4 ఇంచు ఖర్చులకు కూడా వదిలేసుకుని స్ట్రైట్గా లైన్ అనేది గీసుకున్నాను. నాకు లెంత్ వచ్చేసి 13.5 వచ్చింది. 13.5కి నేను 2 సైడ్స్ మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా లైన్ అనేది గీసుకున్నా. దీనికి 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకున్నాను. నేను పైన ఖర్చుల కోసం కూడా నేను 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేసుకున్నా. మనం బ్యాక్ హుక్స్ పెట్టుకుంటున్నాం కదా, బ్యాక్ హుక్స్ కోసం నేను 1/2 ఇంచ్ వరకు ఒక లైన్ అయితే గీసుకుంటున్నానండి. ఖర్చు కోసం, మనం కాజా హుక్స్ల కోసం 1/2 ఇంచ్ అయితే నేను మార్కింగ్ చేసేసుకున్నాను. ఆ 1/2 ఇంచ్ కాడి నుంచే మన బ్లౌజ్ కొలతలు అనేవి తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి 30 సైజు బ్లౌజ్. 30 సైజు, 30లో 4వ వంతు మనం కౌంటింగ్ చేసుకుంటే 7.5 వస్తుంది మనకి. 7.5కి నేను ఒక మార్కింగ్ చేసుకున్నాను. 1 ఇంచు డాట్స్ కోసం, 2 ఇంచు ఖర్చుల కోసం తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్, 14లో హాఫ్ 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. అదే 7 ఇంచెస్కి కింద కూడా మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక గీత అనేది గీసుకున్నాను. ఇక్కడ కింద వచ్చేసి సంక డౌన్ కూడా వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు స్క్వేర్ బాక్స్ కింద పెట్టేసుకుని మనం చెస్ట్ కొలత వచ్చేసి 35 వచ్చింది నాకు. 35 అంటే 9 మీద ఒక 2 పాయింట్స్ అట్లా వచ్చింది. మార్కింగ్ అనేది చేసుకుని ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం. ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కదా, మనం దానికి ఖర్చు కోసం ఉంటుంది కదా, అందుకని బ్యాక్ తీసుకోవట్లేదు, నేను ఫ్రంట్ తీసుకుంటాను. అది ఇప్పుడు వచ్చేసి లోపలికి ఒక 1/2 ఇంచు తీసుకుని మనం మార్కింగ్ చేసుకుందాం. ఇది ఎందుకు అంటే మనం సంగకు ముడతలు రాకోకుండా మనం మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాండి. షోల్డర్ దగ్గర వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. మిగతా 4 ఇంచెస్ నెక్ విత్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను. నేను మొత్తం 7 ఇంచెస్ మనకి షోల్డర్ వచ్చేసి, 3 ఇంచెస్ షోల్డర్ కోసం, 4 ఇంచెస్ నెక్ విత్ కోసం. కిందకి 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకున్నాను. బోట్ నెక్ బ్లౌజ్ అనేది ఏ బ్లౌజ్కైనా మనము ఇట్లా 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్రోల్ సైజ్ వచ్చేసి నేను మార్కింగ్ చేసేసాను. చూడండి, నాకు 8.5 కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మన సంక డౌన్ వచ్చి 7 తీసుకోవాలా అంటే కాదు, మనం సంక ఆమ్రోల్ సైజుని బట్టి మనం మార్కింగ్ చేసుకోవాలి. బోట్ నెక్ బ్లౌజ్కి 6.5 నుంచి 7.5 వరకు మనం మార్కింగ్ చేసుకోవచ్చు. నెక్ విత్ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. ఖర్చులతో కలిపి 3.5. ఒక మార్కింగ్ అనేది బాక్స్ టైప్ చేసుకుని రౌండ్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. కింద నెక్ వచ్చి 3.5 పెట్టుకున్నాను. 3.5కి పెట్టుకుని నేను ఒక 4 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకున్నాను. మనం 3.5 పెట్టుకుని 1/2 ఇంచు ఖర్చుల కోసం పైన మార్కింగ్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే గీసేసాను. స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసాను. ఇప్పుడు వచ్చేసి కింద ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకున్నాము. కిందకు వచ్చేసి ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకుని ఈ బాక్స్లోనే మనం మార్కింగ్ అనేది డ్రా అనేది వేసుకుందాము. మనం బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఒక పిక్చర్లో కనిపిస్తుంది కదండి, సేమ్ అదే షేప్ నేను మార్కింగ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మనం కరువు స్కేల్ని ఉపయోగించుకుంటే మనకి రౌండ్ అనేది నీట్గా వస్తుంది. నేను ఇట్లా కరువు స్కేల్ ఉపయోగించేసుకుని ఈ నెక్కి అయితే నేను కొంచెం మార్కింగ్ చేసుకుంటున్నాను. మనకి మరీ బ్రాడ్ వస్తుంది అనుకుంటే కొంచెం నెక్ కిందకి దించుకోవచ్చు. కొంచెం కిందకి దించుకొని ఆ కింద నుంచి మనం ఒక 1/2 ఇంచుకి పెట్టుకుంటే సరిపోతుంది మార్కింగ్ అనేది. కింద నుంచి ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకుని నేనైతే నెక్ అనేది డ్రా చేశాను. నేను ఇది వచ్చేసి బకరం క్లాత్ మీద స్టిచ్ చేస్తాను. చూస్తున్నారు కదా, హైట్ వచ్చి 14.5 వచ్చింది. హైట్ వచ్చి 14.5 వచ్చింది. 10 ఇంచెస్ నేను నెక్ కోసం మాత్రం తీసుకున్నాను లెంత్ వచ్చేసేసి. ఇప్పుడు వచ్చి మనకి బ్యాక్ డాట్స్ వేసి పెట్టుకోవాలి కదా, మనం 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని 4 ఇంచెస్లో మనం 1 ఇంచ్కి అటు సైడ్ 1/2 ఇంచు, ఇటు సైడ్ 1/2 ఇంచు, 1 ఇంచ్లోనే మనకి డాట్స్ అనేది మార్కింగ్ వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసి అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసుకున్నాం కదా, చిన్న టక్స్ అనేది పెట్టేసుకుందాం మనం అన్నిటికీ. చూస్తున్నారు కదా, చిన్న టక్స్ అనేది నీట్గా పెట్టేసేసుకుని ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ వచ్చి రౌండ్ అన్నా ఉంచుకోవచ్చు, లేదా మనకి నచ్చిన మోడల్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే రౌండ్ ఉంచేస్తున్నాను.
ఇప్పుడు వచ్చి ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. నేను బ్యాక్ పార్ట్ మీరు కట్ చేయలేదండి అనుకోవచ్చు. నేను వచ్చేసి నెక్ స్టిచ్ చేసిన తర్వాత మాత్రమే బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అట్లనే మార్కింగ్ చేసుకోవాలా అంటే మనం పావించు కాజా ఉక్సుల కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ కాకుండా అవతల నుంచి మాత్రమే మనం మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇదిగో నేను 3 ఇంచెస్ నెక్ కోసం షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకున్నాను. సంక డౌన్ వచ్చేసి లోపల మనం లోతు తీసుకోవాలి కదా, సంక లోతు, దానికి 1/2 ఇంచులో లోతు తీసేసుకున్నాను. చూస్తున్నా కదా, మన కింద వచ్చేసి ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి చెస్ట్ దగ్గర పైకి లేకుండా ఉండడం కోసం మనకి కిందకి ఒక 1/2 ఇంచు కానీ 3/4 ఇంచు కానీ కింద తీసుకోవాలి. నేను నెక్ వచ్చేసి 6 ఇంచెస్లో మార్కింగ్ చేసుకుంటున్నాను. 6 ఇంచెస్ ఏంటి అంటే మనం ఖర్చులతో కలిపి 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ పాయింట్ వచ్చేసి మిడిల్లో 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని నేను ఫోల్డింగ్ కాడ నుంచి 3.5 వరకు నేను మార్కింగ్ చేసుకున్నాను. కింద వచ్చేసి 3 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాను. యువతలకు వచ్చేసి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను నేను. సరే కదా, ఇక్కడ ఒక స్ట్రైట్ గీత గీసేసి ఇక్కడికి వచ్చేసి ఒక 1 ఇంచు హైట్లో స్ట్రైట్గా మార్కింగ్ పెట్టుకుని షేప్ అనేది ఇచ్చేద్దాం. షేప్ అనేది ఇచ్చి ఇప్పుడు రౌండ్ అనేది గీసేసుకున్నాం. చూసారు కదా, చెస్ట్ ఇది షేప్ అనేది వచ్చేసింది మనకి. ఇప్పుడు వచ్చేసి మనం ఇది ఫోల్డింగ్ చేసి కట్ చేసుకుని మనం స్టిచ్ చేసుకుంటాం కదా, మనకి క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఇటు సైడ్ వచ్చేసి మనం 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది ఎక్స్ట్రా చేసుకున్నాం. 2 ఇంచెస్కి మార్కింగ్ ఎక్స్ట్రా చేసుకుని లైన్ అనేది గీసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ మిడిల్లో కూడా మనం డాట్ అనేది వేస్తాం కదా, ఒక 1/2 ఇంచుకి వెళ్ళిపోతుంది. అందుకని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి, నేను 3.5 ఇంచుకి మార్కింగ్ అనేది చేసుకున్నా. చెస్ట్ మిడిల్ పాయింట్ వచ్చేసి 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నా. 10 ఇంచెస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఖర్చు కాడి నుంచి 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను నేను. చూసారు కదా, కింద వచ్చేసేమో 3.5 ఇంచుకి పెట్టుకున్నా, ఇటు కిందకు వచ్చేసేమో 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని 2 ఇంచెస్ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం హైట్ వచ్చింది కదా, మనం హైట్ తీసుకున్నాము. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి హైట్ తక్కువ తీసుకున్నాం. ఈ రెండింటికి ఎలా కట్ చేసుకోవాలి మనం చూసారు కదా, ఇట్లా ఒక 1 ఇంచ్కి పైన మార్కింగ్ చేసేసుకుని స్టార్టింగ్ ఇక్కడ మనం ఫోల్డింగ్ దగ్గరికి వచ్చి 1 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ డాట్స్ అన్నిటిని ఇట్లా కలిపేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి నేను వేరే నెక్ అనేది పెడదాం అనుకుంటున్నా. ప్రస్తుతం చూపిస్తున్నాను మీకు. ఏ నెక్ అయినా మనకి నచ్చిన నెక్ అనేది ఫ్రంట్ మోడల్లో డ్రా చేసుకున్నాను. నేను వచ్చేసి అది కాన్వెన్స్ పేపర్ మీద డ్రా చేస్తాను నేను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి నేను కట్ చేస్తున్నాను చూడండి, బకరం క్లాత్ మీద నేను కట్ చేస్తున్నాను. మనం ఎలా అయితే డ్రాయింగ్ తీసుకున్నామో అట్లా సేమ్ ఒక 10 ఇంచెస్ హైట్ పెట్టేసుకుని 4 ఇంచెస్ మనం నెక్ విత్ తీసుకున్నాం కదా, 4 ఇంచెస్కి అనేది మార్కింగ్ చేసేసుకున్నాం. మార్కింగ్ చేసేసుకుని పైన ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని 3 ఇంచెస్కి ఒక స్క్వేర్ బాక్స్ అనేది గీసేసాను. వేసి రౌండ్గా ఒక రౌండ్ ఇచ్చేసుకుని చూస్తున్నారు కదా, ఒక రౌండ్ నిదానంగా రౌండ్ అనేది షేప్ తిప్పి ఒక 1 ఇంచు 3/4 ఇంచు చాలు, 3/4 ఇంచు వరకు గ్యాప్ ఇచ్చుకుంటే మనకి పైన ఒక 1/4 ఇంచు ఖర్చు, కింద 1/4 ఇంచు ఖర్చులో సరిపోతుంది మనకి. ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది కరువు స్కేల్తో ఉపయోగించి నేను నెక్ అనేది డ్రా చేస్తున్నాను. కింద వచ్చేసి ఒక 1/2-3/4 ఇంచుకి మార్కింగ్ చేసుకుందాం మనం. నెక్ వచ్చేసి మనకి బ్రాడ్గా కావాలంటే బ్రాడ్గా పెట్టుకోవచ్చు, లేదు మనకి సన్నగా కావాలంటే సన్నగా పెట్టుకోవచ్చు. కొందరు బ్రాడ్ ఇష్టపడరని నేను బ్రాడ్ అనేది 3.5 ఇంచెస్కి నేను మార్కింగ్ చేసి కింద 3.5 ఇంచెస్లో నెక్ అనేది డ్రా చేశాను నేను. చూస్తున్నారు కదా, నెక్ అనేది ఇట్లా డ్రా చేసేసాను. షేప్ అనేది వచ్చేసింది. 1 ఇంచు మనం ఖర్చులకు పెట్టుకుని చూడండి, కింద నుంచి మనం ఒక 3/4 ఇంచు అయితే చాలు. నేను ఫస్ట్ 1 ఇంచు పెట్టాను, మరీ బ్రాడ్ వస్తుందని కింద షేప్ రావట్లేదని మళ్ళీ 3/4 ఇంచుకి మార్కింగ్ చేసుకుని షేప్ అనేది గీసాను నేను. ఇప్పుడు వచ్చేసి 1 ఇంచు మార్కింగ్ అనేది మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసేసుకున్నాం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం కనుక నా వీడియో ఎవరైనా చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నీట్గా మనం మార్కింగ్ ఎట్లా అయితే చేసుకున్నామో అట్లా నీట్గా
పేపర్ని అయితే కట్ చేసేసుకున్నాం. ఎక్స్ట్రా క్లాత్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అది కూడా కట్ చేసేసి పేపర్ని నీట్గా సమానంగా పెట్టేసుకుని, మనం కట్ చేసేటప్పుడే మనకి కొంచెం మిస్టేక్ వచ్చినా షేప్ అనేది అవుట్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకే కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఏ నెక్ అయినా సరే నీట్గా పేపర్ అనేది కదలకుండా నెక్ అనేది నీట్గా కట్ చేసేసుకుందాం. స్టిచ్చింగ్ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకటే వీడియో అనేసరికి లెంత్ ఎక్కువైపోతుందని నేను కటింగ్ వీడియో మాత్రమే షేర్ చేశాను. నేను నెక్ వచ్చేసి చూసారు కదా, నేను పిక్చర్లో చూపించాను సేమ్ నెక్ అయితే మనం కటింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ మీద ఇది గమ్మ పెట్టి అంటించేసుకుని ఐరన్ చేసేసుకున్నామంటే మనకి క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలేసుకుని పైన లైన్గా స్ట్రైట్ అనేది గీత గీసుకుని 1/2 ఇంచుకి ఖర్చు కోసం మార్కింగ్ చేశాను. 5.5 నెక్ కోసం మార్కింగ్ చేసుకున్నాను. నేను ఇక్కడికి వచ్చేసి 4 ఇంచెస్ నెక్ విత్ మార్కింగ్ చేసుకున్నాను. రెండింటికి ఒక స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకుని కింద 1 ఇంచు ఖర్చుల కోసం కూడా మార్కింగ్ చేసుకుని నేను పేపర్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కట్ చేసే నెక్ అనేది మనం ఇట్లా ఫోల్డింగ్ మీద కట్ చేసుకోవడానికి రాదనమాట. అందుకోసం నేను టక్స్ అనేది పెట్టేసుకుని ఇటు సైడ్ కూడా ఎంతవరకు ఉందో అంత మార్కింగ్ అనేది చేసుకున్నాను. చూసి ఇప్పుడు వచ్చేసి మనం నెక్ అనేది డ్రా చేసుకుందాం. వచ్చేసి సైడ్ ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా, సేమ్ ఆ నెక్ అయితే నేను డ్రా చేస్తున్నాను. ఒక 1/2 ఇంచుకి అయితే మార్కింగ్ చేసేసుకుని స్ట్రైట్గా ఇటు ఒక సైడ్ లైనింగ్ గీసుకుని మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకుందాం. మార్కింగ్ చేసుకుని 1/2 ఇంచ్ వరకు వచ్చేటట్టు 2 కర్వ్స్ అనేది తీసేసుకున్నాను. నేను 2 కర్వ్స్ తీసుకుని ఇక్కడి నుంచి రౌండ్గా నెక్ అనేది డ్రా చేసేసాను. చూడండి, కొంచెం కర్వ్ షేప్లో వచ్చేటట్టు నెక్ అనేది మార్కింగ్ చేసేసుకున్నాం. మార్కింగ్ చేసుకుని 1 ఇంచ్ ఖర్చు పెట్టుకుని ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్కింగ్ అనేది ఖర్చు పెట్టేసుకుని కటింగ్ చేసేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఇది ఫోల్డింగ్ మీద అయితే కటింగ్ అనేది రాదు ఫ్రెండ్స్. అందుకని నేను విడిగా ఇట్లా షేప్ అనేది కట్ చేశాను. చూడండి, ఇట్లా చిన్న కరువు లాగా వచ్చేటట్టు 2 కర్వ్స్ని మనం ఎలా అయితే డ్రాయింగ్ చేసామో అలా కట్ చేసేసుకుంటే మనకి నెక్ అనేది వచ్చేసి నెక్ చూసారు కదా, ఇట్లా నెక్ అనేది రెడీ అయిపోయింది మనకి ఫ్రంట్ నెక్ అనేది. దీనికి వచ్చేసి మనం చూస్తున్నారు కదా, ఇట్లా గమ్ము పెట్టేసుకుని నేను ఫ్రంట్ నెక్ కూడా ఇట్లా గమ్ముతో అంటించేసుకుని ఐరన్ చేసుకున్నామంటే మనకి నెక్ అనేది కటింగ్ వీడియోకి అయితే నేను స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.